సర్వేలని నమ్మొద్దు. సర్వేలు నమ్మొద్దు అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ సర్వేలు కొంత ఆహ్, ఏమిటంటే ఒక రాంగ్ ట్రాక్‌లో ఆలోచించే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఈ సర్వేలే చివరి లాస్టు ఎలక్షన్స్‌లో కొంపలు ముంచాయన్నమాట. ఎవరైనా ఆహ్, చంద్రబాబు నాయుడు అంత దయనీయ పరిస్థితుల్లో ఓడిపోతాడని ఏ సర్వే అయినా చెప్పిందా? ఈ సర్వేలే తెలుగుదేశం పార్టీని అంత ఘోరంగా ఓడించాయని కూడా ఘంటాపథంగా చెప్పగలను. మీరు ప్రజలను నమ్ముకోండి. ప్రజల్లో మీ కార్యకర్తలను నమ్ముకోండి. ప్రజా జీవితంలోకి వెళ్లి తొంగి చూడండి. తర్వాత క్షేత్రంలో అక్కడ ఏ సమస్యలున్నాయో మీరు పంచుకోండి ఆ సమస్యలని. అంటే మీరు నెగ్గినట్టయితే ఈ సమస్యల్ని పరిష్కారం చేస్తామని మీరు త్రికరణ శుద్ధిగా హామీలివ్వండి. మీరు ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మేలా మాట్లాడండి. అంతేగాని ఏదో సర్వేలు మీరు గెలిచేస్తాయి. అంత కాదు ఇంత 130, 100, 120 అంటే ఇది మీరు నమ్మొద్దు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ప ప జనసేన పార్టీ వాళ్ళు, తర్వాత బీజేపీ పార్టీ వాళ్ళు ఆలోచించవలసిందేమిటంటే, ఈ సర్వేలు మనం చేయించుకున్నవి లేతే కొంతమంది అంటే భూస్వాములు గానీ, లేతే భూకామంతులు గానీ, నల్లధనం బాగా విచ్చలవిడిగా ఉన్నవాళ్ళు గానీ చేయించుకుంటారు. చేయించుకోరని మీరు చెప్పగలరా? చే నేను చేయించుకున్నాను సర్వే. నేను ఓడిపోతానని మీరు చెప్పగలుగుతారా? అలాగే ఎవరైతే సర్వే చేయించుకుంటారో, ఆ ప్రముఖులు ఓడిపోతారని సర్వేలో తేలుతుందా? తేలినా మీరు చెప్తారా? అందువలన సర్వేలు చేస్తాయి గానీ, ఏదో శాంపిల్స్ తీసుకుంటే చేస్తాయి గానీ, జనం తాలూకు ఆలోచనలు ఒక పెక్యులర్‌గా ఉంటాయన్నమాట. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓటేస్తా అన్నాడు. రాత్రి మారిపోవచ్చు. ఎందుకంటే ఆహ్, హ్మ్, జనం కూడా జనం నమ్మలేమండి. అసలు జనం తాలూకు సైకాలజీ మనం చెప్పుకోలేమన్నమాట. ఎందుకంటే అంటే జనం సైకాలజీ తెలుసుకోవడానికి చాలా కష్టాలు పడాలన్నమాట. వాడు ఆలోచించిందొకటి, మాట్లాడిందొకటి, ఆచరించిందొకటి. చూసుకోండి ఎవరైనా సరే. ఇప్పుడు వెళ్ళండి కామన్ మ్యాన్‌కి దగ్గరికెళ్ళి మీరు ఎవరికి ఓటేస్తారండి? అంటే ఏం చెప్పలేమండి అంటారన్నమాట. అలాగా ఎవరు చెప్పరు. చెప్పేవాళ్ళు ఓటెయ్యరు. ఓటేసేవారు కూడా అమ్ముడుపోతారు. ఇలా ప్రజాక్షేత్రంలో డిఫరెంట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని విచ్చలవిడిగా అలవాటు చేసేసారు మీరు. ఓటేస్తావంటే ఎంతిస్తావంటారు. ఓటేస్తావంటే ఎన్ని ఓట్లు కావాలి? మీరు మాకెంతిస్తారు? ఓటేస్తావంటే నాకు ఫ్రిడ్జ్ కావాలి, ఇంకేదో కావాలి అంటారు. అందువలన అపార్ట్‌మెంటు ఓటింగ్ కూడా వచ్చేసింది. అపార్ట్‌మెంట్‌లో ఆహ్, ఎన్ని ఫ్లాట్‌లున్నాయండి మీ అపార్ట్‌మెంట్‌లో? 70 ఫ్లాట్‌లున్నాయి. 70 ఫ్లాట్‌లు ఉంటే ఓటుకి బాబు 2000 చొప్పున ఇదిగో 1,50,000 తీసుకో. ఇలాంటి బేరసారాలు ఎక్కడ అపార్ట్మెంట్ ఉందో అక్కడ బేరాలు ఆడేస్తున్నారన్నమాట. అంటే వాళ్ళెళ్ళి వాళ్ళకి ఓటేసేస్తారని ఉద్దేశం. గానీ అపార్ట్మెంట్‌లో 2000 తీసుకున్నోళ్ళు నాకు అనుభవంతో చెప్తున్నాను నేను. 2000 తీసుకున్నోళ్ళు, 3000 తీసుకున్నోళ్ళు ఆ దళారుల చేతిలో ఉండిపోతాయి గానీ, అపార్ట్మెంట్‌లో ఎవరికిస్తారండి? ఎవరికెళ్ళి ఇచ్చినట్టు ఎవడు ఊరుకుంటాడు? చెప్పు తీసుకొడతాడు. ఏరా ఓటు రూ. 2000 తీసుకొని ఏసేవాళ్ళలా కనిపిస్తున్నావా అని. అది దళారులకి ఇస్తారన్నమాట. అందుకే దళారులకిస్తే దళారీలు 70 ఇళ్లల్లో ఉన్న ఓటర్స్ చేత ఓట్లు వేయించలేరు. గానీ అలవాటు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు కొన్ని గూడెములుంటాయి. ఆ గూడెముల్లో కూడా ఉన్న పెద్ద మనిషికి ఎవరికో డబ్బు మనిషికి ఓటుకి 5,000 రూపాయలు చొప్పున పంచుతారు. అంటే గూడెం పెద్దోళ్ళకి అందరికీ మత్తు పదార్థాలిచ్చి, బిర్యానీ ఇచ్చి, తాగబోయించి ఓట్లు ఎంచుకునేవారు గానీ, వాళ్ళకి డబ్బులు ముట్టవు. ఇట్లాంటి ఒక విషపూరితమైన వాతావరణంలో ఉంటుండగల ఈ ఓట్లు ఎవరికేస్తారో గ్యారంటీ లేదు. ఏది ఏమైనప్పటికి కూడా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నప్పటికి కూడా, అలాగే ఎవరు తాగబోయించినప్పటికి కూడా, ఎవరు డబ్బులు లేకుండా
ఉన్నా కూడా వాళ్ళు వేద్దాం అనుకున్న వాళ్ళకే ఓటేస్తారు. అది నిజం. అంతేగాని మిగతా వారికి ఓటెయ్యరు మాట. ఓటేస్తారు అనుకోవడం చాలా పొరపాటు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, కేవలం ఈ పరిస్థితుల్లో మీరు మీ సమస్యలని ఆలోచించుకొని, మీ సమస్యలకి పరిష్కారం చేసేవాళ్ళెవరో ఆలోచించుకొని, తర్వాత ఆహ్, మీకున్నటువంటి అంటే అంటే విద్యార్థులు మీ తాలూకు బాధ్యతలుంటాయి గదా! అప్పుల పాలైపోయి చదివించుకున్న వాళ్ళకి. వాళ్ళకి రేపటి భవిష్యత్తుని ఎవరిస్తారో ఎంపిక చేసుకొని మీరు ఓటు వెయ్యండి. అంతేగాని ఈ సర్వేలని చూసి మీరు మోసపోవద్దు. మీరు ఓటు వేద్దామనుకుంటే ఏ సర్వేలు మిమ్మల్ని ఆపుతాయి? మీరు ఎంత కష్టపడుతున్నారో మీ మనస్సాక్షికి తెలుసు కదా! అందువల్ల మీ కష్టాల్ని నివృత్తి చేసే వాళ్ళకే ఓటేయండి. రేపు పొద్దున గల్లా పుచ్చుకొని అడిగే చనువు మీకు ఆ స్తోమత ఉన్నప్పుడే మాత్రం ఆ అభ్యర్థికే ఓటేయండి. ఓటేసిన తర్వాత మీ తాలూకు అవసరాలను గానీ, మీ తాలూకు సమస్యలను గానీ తీర్చకపోయినట్టయితే నడి రోడ్డు మీద చొక్కా పట్టుకోండి. అలాగున్నప్పుడే రేపటి జీవితాలు బాగుపడతాయి. రేపటి యువతకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ ఓట్లని అంటే ఎలక్షన్‌లు అన్న వాటికి సరైన అర్థం వర్తిస్తుంది. లేకపోతే ఎంతకాలం ఇలాగా మనం అమ్ముడుపోతాం? ఎంతకాలం మనం బానిసలుగా బతుకుతాము? ఎంతకాలం మనం ఇంట్లో తలుపులు మూసుకొని లోపల కుంగిపోతాము? ఆలోచించి ఓటేయమని కోరుకుంటూ, ఈ సర్వేని నమ్మొద్దు. మీ మనస్సాక్షిని నమ్మండి. ఎవడు గొప్పవాడో, ఎవడు నీతివంతుడో, ఎవడు మీ సమస్యలు పరిష్కారాన్ని ఇస్తాడో వాడిని మీరు నమ్మండని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.